ఎవరికి కూడా నేను డైరెక్ట్గా ఫామ్ ఇన్స్టాల్ ఇలా పెట్టుకోండి అని నేను సజెస్ట్ చేయను. సో అలా చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఏం చేశానంటే వాళ్ళ కోసం ఒక మినియేచర్ ప్రాజెక్ట్ అనేది నేను చేశాను అనమాట. ఇది ఒక చిన్న సెటప్. హోల్ కాన్సెప్ట్ ఇంత పెద్ద ఫామ్లో మేము ఏదైతే కాన్సెప్ట్ని మేము చేసామో అదే కాన్సెప్ట్ని మేము ఈ చిన్న మినియేచర్ ప్రాజెక్ట్లో చేసాం అనమాట. సో టోటల్ కాన్సెప్ట్ అయితే సేమ్ వస్తుంది. ఇది ఏంటి అంటే 3 టవర్స్ ఉంటాయి. 1, 2 అండ్ 3 టవర్స్ ఉంటాయి. అండ్ ఒక్క టవర్లో వచ్చేసి మనకి 4 లెవెల్స్ ఉంటాయి అనమాట. 1, 2, 3, 4 లెవెల్స్. సో ఎవరైనా కూడా అలా అర్బన్ ఫార్మింగ్ ఇలా పెద్దగా చేద్దామని అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇనీషియల్గా ఇలా చిన్నగా ఒకటి ప్రాజెక్ట్ తయారు చేసుకోండి. మేము కావాలంటే మేము ఇది సప్లై చేస్తాము. సో దీంట్లో మీరు ట్రయల్స్ వేయండి. ఎందుకంటే ఫస్ట్ మీకు హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి తెలియాలి. సో హైడ్రోపోనిక్స్లో సాయిల్ లేకుండా ఏమేమి పారామీటర్స్ ఉంటాయి అంటే pH అంటే ఏంటిది, TDS అంటే ఏంటిది, మనము ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి, సో అన్న ఐడియా వస్తుంది. ఒక 3 క్రాప్స్ మీరు ఇందులో ట్రై చేయండి. చేసిన తర్వాత ఒకప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే హైడ్రోపోనిక్స్ నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఇలాంటి అర్బన్ ఫార్మింగ్ గురించి ఏదైనా కాన్సెప్ట్ ప్లాన్ చేసుకోండి. సో అప్పటి వరకు ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, నా దగ్గర ఇంత డబ్బులు ఉంది అదంతా కాదండి. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కాబట్టి సో నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో హోల్ కాన్సెప్ట్ ఇలా చిన్నగా ట్రై చేయండి. ఒక 3 క్రాప్స్ చేయండి. చేసిన తర్వాత దెన్ మీరు ఇలా చేసుకోండి. ఎందుకంటే కమర్షియల్ ఫార్మింగ్ చేసే వాళ్ళందరికీ నేను సింపుల్గా చెప్పేది ఏంటి అంటే ఒక 100 చెట్లు మీరు పెడితే అందులో అట్లీస్ట్ ఒక 80 to 90 ప్లాంట్స్ మీరు సక్సెస్ఫుల్గా గ్రో చేయగలగాలి. అప్పుడే కానీ మీరు ఒక ప్రొడ్యూస్ని సేల్ చేయొచ్చు. ఆ సేల్ నుంచి మీరు ఒక ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంత సెటప్ పెట్టుకొని మీరు దాంట్లో ఒక 100 చెట్లు పెడితే వాళ్ళకి 20 చెట్లే వస్తున్నాయి, 30 చెట్లు రావట్లేదు అంటే ఇనీషియల్గా అలాంటి రిస్కులు చేయకూడదు. ఫస్ట్ చిన్నగా ట్రై చేయండి. ఎవరైనా సరే హోమ్ గ్రోవర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. ఇంట్లో మీరు ఇప్పుడు ఇక్కడ 24 ఉన్నాయంటే ఒక 24 రకాల ప్లాంట్స్ పెట్టుకోండి. అందులో ఏంటంటే మొత్తం క్రాప్ అంతా పాలకూర పెట్టాలి, లెట్యూసే పెట్టాలి అని కాకుండా కాంబినేషన్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టే ఫ్లవర్స్ ఉన్నాయి. దీని ఏంటంటే కొరియన్ ఫ్లవర్స్ అని అంటారు. మేము రీసెంట్గా దీనిపైన రీసెర్చ్ చేస్తున్నాము. సో ఇది కాకుండా మన డైలీ యాక్టివిటీస్లో సంబంధించినవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా మనం యూజ్ చేస్తామంటే చాలా సింపుల్ అండి. డైలీ మీరు ఒక 3 to 4 మినిట్స్ మీరు పంప్ ఆన్ చేసుకోవాలి. సో మీరు ఇలా ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క టబ్లో వాటర్ పడుతుంది. సో దీంట్లో ఏంటంటే కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు మనం ఈ లెవెల్కి వాటర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఎక్సెస్ వాటర్ అనేది నెక్స్ట్ స్పాట్లోకి వెళ్తాయి, ఎక్సెస్ వాటర్ అనేది నెక్స్ట్ స్పాట్లోకి వెళ్తాయి. అలా వెళ్ళేసి ఏంటంటే ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో మళ్ళీ మనకు వచ్చి ఇక్కడ ఈ రిజర్వాయర్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రిజర్వాయర్ ఉన్న వాటర్ మళ్ళీ మీరు నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు. సో డైలీ ఏంటి అంటే ఒక 3 to 4 మినిట్స్ ఆన్ చేస్తే సరిపోతుంది. సో 3 to 4 మినిట్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే డైలీ మనము ఈ పాట్లో మన ఈ లెవెల్ వాటర్ మనము మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఈ వాటర్ వచ్చేసి మనకు ఒక 3 to 4 డేస్ వరకు ఒక ప్లాంట్కి 3 to 4 డేస్ వరకు సరిపోతుంది. కానీ అలా కాకుండా మనం ఏం చేస్తామంటే డైలీ ఒకసారి పంప్ ఆన్ చేస్తాం. ఎందుకంటే ఈ వాటర్ని వచ్చేసి మనము మళ్ళీ కొత్త వాటర్తో రీప్లేస్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి లార్వా ప్రాబ్లం కానీ ఏదైనా మస్కిటోస్ ప్రాబ్లం కానీ ఉండదు. సో అలా మనం డైలీ ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా మీకు గ్రో అవుతాయి. సో ఇంకోటి ఏంటి అంటే ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ ఇలా చూసినట్టయితే ఫ్లవర్స్ పెట్టుకోండి, మీకు కావాల్సిన ఆకుకూరలు పెట్టుకోండి, ఒక లేయర్లో ఆకుకూరలు పెట్టుకోండి, ఒక లేయర్లో మంచి ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ పెట్టుకోండి, ఒక దాంట్లో ఫ్లవర్స్ పెట్టుకోండి. అలా మంచి రకరకాల కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్లో పెట్టుకుంటే చాలా ఈజీగా మీరు పెంచుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ మెయింటెనెన్స్ ఫ్రీ. ఎప్పుడైనా కూడా మీరు లేదు ఓకే ఎప్పుడైనా కూడా మీరు లేరు ఒక 3 డేస్ వెళ్ళారు ప్లాంట్స్ని హైడ్రోపోనిక్స్ అయితే మీకు కష్టం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ సిస్టంలో ఏంటి అంటే మన కోకోపీట్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. సో దిస్ వాటర్ విల్ బీ ఈ ఒకటి మనకి ఒక 3 రోజుల వరకు సఫిషియంట్. అంటే ఒక 3 రోజుల వరకు మనకి ప్లాంట్స్ ఇచ్చినా కూడా పంప్ ఆన్ చేసినా పంప్ ఆఫ్ వేయకపోయినా కూడా మనకి ప్లాంట్స్ సర్వైవ్ అయిపోతాయి.